సో కొత్తగా ఇల్లు కట్టాము సార్, ఒక 4 years కూడా కాలేదు, అప్పుడే టైల్స్ ఉబ్బిపోవడము లేదంటే స్ట్రింక్ కావడం అంటే కుంగిపోవడము లాంటివి జరుగుతున్నాయి సార్. సో దీనికి గల కారణాలు ఏంటి? సో చాలామంది ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ చేసి అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇదే. సో ఈరోజు దానికి మీకు వీడియో పెడుతున్నాను. సో 50,000 పెట్టి వేసినటువంటి టైల్స్ అయినా కానివ్వండి, 5 లక్షలు పెట్టి వేసినటువంటి గ్రానైట్ అయినా కానివ్వండి, ప్రాపర్ వర్క్ కన్నా జరగకపోతే అది మొత్తం నష్టపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో అదేంటో తెలుసుకోపోయేదానికంటే ముందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దానికి గల కారణాలు ఏంటో చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి బేస్మెంట్లో ఫిల్ చేసినటువంటి మెటీరియల్ అండి. బేస్మెంట్లో కంపల్సరీ బ్లాక్ సాయిల్ అనేది ఫిల్ చేయకూడదు. ఆల్రెడీ మనం బేస్మెంట్లో వేసినటువంటి సాయిల్కి వాటరింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దాని తర్వాత విషయం వచ్చేసి పీసీసీ అండి. పీసీసీ అనేది కంపల్సరీ మంచి క్వాలిటీగా వేసుకోవాలి. మినిమం థిక్నెస్ 3 inches, దాని తర్వాత మ్యాక్సిమం థిక్నెస్ రెసిడెన్షియల్స్కి అయితే కనుక 6 inches అండి. దాని తర్వాత మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లేయింగ్ చేసే విధానం, అంటే మనం టైల్స్ వేసినటువంటి విధానం, అంటే మనం మేస్త్రితో పని చేసుకునే విధానం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత 4th ట్యాప్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. ట్యాప్ టెస్ట్ అంటే ఎక్కడైనా హాల్లో ఉందా లేదా, అంటే ఆ టైలు కింద ఏమైనా గ్యాప్ ఉందా లేదా అనేది ట్యాప్ చేసి టెస్ట్ చేస్తే కనుక మనకు తెలుస్తుంది ఆ ట్యాప్. ఇక 5th అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యూరింగ్ అండి. సో క్యూరింగ్ మినిమం 1 week అనేది స్ప్రింక్లింగ్ మెథడ్స్లో ఫ్లోరింగ్కి క్యూరింగ్ చేసుకుంటున్నాక చాలా మంచిది. సో ఈ 5 విషయాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫుల్ లెంత్ వీడియో రూపంలో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు, లేదంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కట్టుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, కంపల్సరీ ఉపయోగపడుతుంది. సో వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.